నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం రాజధాని అమరావతి ప్రాంతంలోని ఈ రోడ్డును మీరు గమనించవచ్చు. మనకి ఇది N14 రోడ్డు అంటే తుళ్ళూరు విలేజ్కి వెస్ట్ సైడ్ ఆనుకొని వెళ్తుంది అనమాట. N14 E3 జంక్షన్ అండి. మనకి అప్ టు రాయపూడి వరకు మీరు అందరూ గమనించే ఉంటారు. ఎలక్ట్రికల్ పోల్స్ అనేవి సీడ్ యాక్సిస్ రోడ్ మీద ఎలక్ట్రికల్ పోల్స్ అనేవి ఇన్స్టాల్ చేశారు. అవి వర్కింగ్లో ఉన్నవి. కొత్తగా ఇప్పుడు మనకి రాయపూడి దగ్గర నుంచి దొండపాడు వరకు ఇన్స్టాల్ చేయడానికి కొత్తగా ఎలక్ట్రికల్ పోల్స్ అనేవి ఇలా తీసుకొచ్చారు. మీరు వీడియోలో గమనించవచ్చు. సీడ్ యాక్సిస్ రోడ్ పక్కనే ఉన్నాయి. ఈ E3 N14 జంక్షన్లో అనేది ఇలా పెట్టున్నారు. ఈ ఎలక్ట్రికల్ పోల్స్ ఇన్స్టాల్ చేయడానికి కూడా కేబుల్ లేయింగ్కి ప్లస్ మనకి ఈ పోల్ ఇన్స్టాలేషన్కి సంబంధించిన వర్క్ అనేది కూడా ఈ రకంగా ఆల్రెడీ మీరు వీడియోలో గమనించవచ్చు. ఇదంతా కూడా పీస్ అనేది ప్రిపేర్ చేసి ఉంచారు. ఏదేమైనా మనకి రాయపూడి దగ్గర నుంచి దొండపాడు పిచ్చుకలపాలెం ఈ సీడ్ యాక్సిస్ రోడ్ ఎండ్ పాయింట్ వరకు కూడా మనకి ఇలా గ్రౌటింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేశారు. ఎలక్ట్రికల్ పోల్స్ అనేవి ఇన్స్టాల్ చేయడానికి రెడీగా పెట్టించారు. రానున్న రోజుల్లో ఒక 10-15 రోజుల్లో ఇవి అన్ని ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ మనకి రాయపూడి, అబరేజ్పాలెం, దొండపాడు, పిచ్చుకలపాలెం, అనంతవరం, నెక్కల్లు ఈ రెవెన్యూ పరిధిలో రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్లాట్లు మనకి అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వారు సంప్రదించగలరు. ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ, అమరావతి, తుళ్ళూరు. థ్యాంక్ యూ.